రోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మరియు జాతీయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వికలాంగుల సంక్షేమం కోసం అనేక రంగాల్లో మీరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను మేము అభినందిస్తూ, ముఖ్యంగా మీరు ఏదైతే ఇంద్రధనుష్ పేరుతో తీసుకొచ్చినటువంటి 7 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మా వికలాంగుల సంక్షేమానికి పాటుపడతాయని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మీకు ప్రత్యేకంగా మా సంక్షేమాన్ని పాటుపడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మేము మీకు చెప్పదలుచుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా, ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా వికలాంగుల సమాజం హక్కుల విషయంలో ప్రభుత్వాల మీద పోరాటం చేసి హక్కులు సాధించుకోగలిగింది. ఆత్మగౌరవం విషయంలో అట్రాసిటీ చట్టాన్ని సాధించుకోగలిగింది. కానీ చట్టసభలలో మాకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల, మా సమస్యల గురించి మాట్లాడేటటువంటి నాయకులు లేకపోవడం వల్ల, మాకు రాజకీయ అవకాశాలు దక్కకపోవడం, సంక్షేమ ఫలాల్లో మాకు రావాల్సినటువంటి వాటా రాకపోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల సంక్షేమానికే మీ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి మీరు చెప్పారు. కొన్ని అంశాలను కూడా చేసి చూపిస్తూ దానికి మేము సంపూర్ణంగా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు స్వాగతిస్తున్నాం, మీ నాయకత్వాన్ని కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ప్రధానంగా మీకు విజ్ఞప్తి చేస్తుంది. మీరు వికలాంగుల సమాజం మీద ఏదైతే దూరదృష్టితో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలన్నా, వికలాంగుల సమాజం ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాలన్నా, వికలాంగుల సమాజం గౌరవంతో జీవించాలన్నా ఖచ్చితంగా చట్టసభలలో వికలాంగుల సమాజానికి ప్రాతినిధ్యం ఉండాలి. ఆ క్రమంలోనే మీకు కూడా మంచి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీరు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయో ఆ 4 రాజ్యసభ స్థానాల్లో 2 రాజ్యసభ స్థానాలు మా వికలాంగుల సమాజానికి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా కొంత రాజకీయ నిరుద్యోగం నుంచి మేము బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చట్టసభలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానివ్వండి, నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా నూతనంగా తెలంగాణ ఉన్నప్పుడు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు నూతనంగా ఏర్పడినప్పుడు కానివ్వండి, మా వికలాంగుల సమస్యలు చట్టసభలలో చర్చించినటువంటి సందర్భం చాలా తక్కువ. అసలు వికలాంగుల సమస్యల గురించి సకలాంగుల నాయకులు ఎక్కడ కూడా అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మీకు వికలాంగుల సమాజం పట్ల ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, దాన్ని మేము విశ్వసిస్తున్నాం, మీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. మీకు నిజంగా వికలాంగుల సమాజం పట్ల, వికలాంగుల సంక్షేమాన్ని, వికలాంగుల ఆర్థిక అభివృద్ధిని కోరుకునేటటువంటి వ్యక్తులు, వికలాంగుల రాజకీయ ఎదుగుదలను కోరుకునేటటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఇవాళ రాజ్యసభ సీట్లు అనేటటువంటివి అవి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఓట్లతోని రాజ్యసభ సీట్ అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలాబలాల మీద 4 రాజ్యసభ స్థానాలు కూడా మీరు జనసేన కానివ్వండి, బీజేపీ కూటమిలో మీరు ఉన్నారు కాబట్టి 4 స్థానాలు కూడా మీకు దక్కే అవకాశం ఉంది. కాబట్టి 2 రాజ్యసభ స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే 2 రాజ్యసభ స్థానాలు కూడా మా వికలాంగుల సమాజానికి అవకాశం కల్పించి, వికలాంగులు కూడా రాజకీయ అవకాశం కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ కమిటీ పక్షాన మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మీరు ఆల్రెడీ ఏదైతే ఇంద్రధనస్సులో భాగంగా మాకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి మీరు స్పష్టత ఇచ్చారు, దానికి సంతోషం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రయాణం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే చట్టసభలలో మాకు ప్రాతినిధ్యం లేక ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా 79 ఏళ్ల నుంచి కూడా అణచివేత గురై అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కారణం ఏంటంటే సకలాంగుల పాలకుల చేత మా సంక్షేమం కుంటుపడింది. కాబట్టి మా అమ్మాలను మేము పాలించుకునే అధికారం, మా సమస్యలు మేము అసెంబ్లీలో గలం వినిపించుకునేటటువంటి అవకాశాలు, చట్టసభలలో వినిపించుకునేటటువంటి అవకాశం వచ్చినప్పుడు మా బతుకులు మారుతాయి. కాబట్టి ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తారని మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ కోణంలో మీరు చెప్పినటువంటి హామీ మేరకు, మీరు ఇచ్చినటువంటి మాట మేరకు మేము ఏం కొడుతున్నామంటే రాజ్యసభ స్థానాలు 2 ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికలు వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ, జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టం చేసిన తర్వాతనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా అంశాలకు మా విజ్ఞప్తులకు మీరు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక వికలాంగులకు రాజ్యసభ స్థానాల్లో అవకాశం ఇవ్వకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వకుండా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వికలాంగుల తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ప్రారంభిస్తారు. మాకు అన్ని